మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈవో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, దానా నాణ్యత లేదు, పురుగులు ఉంది, అలాగే గడ్డి పురుగులు ఉందని చెప్పి కూడా టీటీడీ ఈవో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. సో గత ప్రభుత్వంలో దానా సరిగ్గా సప్లై చేయనప్పుడు ఆ ప్రభావం గతంలో నుంచి ఇప్పుడు కొనసాగుతుంది కదా, మీరేమంటారు? నేను కూడా ఇదివరకు ముందు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రసాదాల్లో కూడా ఆర్గానిక్ వస్తువులు వాడుతున్నామని, మరి నాసిరకం వస్తువులు వాడి ప్రసాదాలని మరి రుచికరం లేకుండా ఎంతో ఇబ్బంది పాలు చేశారు. మనకు తెలుసు లడ్డూలో కూడా నాణ్యత లేని నెయ్యి వాడడం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన హిందూ ధర్మాన్ని, భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విధంగా అయితే ఉండిందో, మరి కాలక్రమేణా వాళ్ళు ఒక సంవత్సరంగా మరి గోవులు మరి ఎట్లయితే లడ్డూలో నాణ్యత లేని నెయ్యి వాడారో అలాగే ఇక్కడ కూడా నాణ్యత లేని దానా, నాణ్యత లేనటువంటి మందులు, నాణ్యత లేనటువంటి గడ్డి ఇవన్నీ కూడా వాడి ఉండే అవకాశం అని ఈవో గారు చెప్పడాన్ని బట్టి ఫోటోలు ఈవో గారు చెప్పడమే కాదు, విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ కూడా 4/24లో ఎప్పుడైతే వారి పరిపాలన కొనసాగుతుందో అప్పుడు విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు నాణ్యత అనేది వాళ్ళు పాటించలేదు. ఓకే, అది మొత్తంగా మనం చూస్తున్నాం. కారులో వచ్చి గోడ దూకామని చెప్పి చెప్పడం అనేది పెద్ద జోక్ అయిపోయింది. ఇలాంటి అబద్ధాలే అన్ని విషయాల్లో కూడా ఉందని చెప్పి ఉండేటువంటి వాళ్ళకి కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక ఎంపీగా ఉండి, తిరుపతి నియోజకవర్గానికి పార్లమెంటుకి ఎంపీగా ఉండి అధికారికంగా పోలీసుల దగ్గరుండి తీసుకొచ్చారు, అయినా గోడ దూకొచ్చారని చెప్పడం, కారులో వచ్చి చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అబద్ధాలు పరాకాష్ఠకు చేరిందని ఇక్కడ ఉండేటువంటి టీడీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేయాలని భక్త సమాజం అయితే మాత్రం అటు టీడీపీని, కూటమిని, వైసీపీని కూడా కోరే పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దినేష్. ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు ఏ కావచ్చు, వాళ్ళ గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనకు తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా దాని మీద ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దృష్టిగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం, చేసి పోలీసుకి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మందిని మనం స్క్రీన్ చేసాం, ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది, దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం. కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోటే రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక 20-30 మంది 40 మంది దాకా ఉన్నారు, బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు. సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం. దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అది ఇప్పుడు గోమర్లాలకు సంబంధించి కన్సర్న్ టీటీడీ అధికారులు వాళ్ళు కామెంట్ చేయడం. గురుమూర్తి గారు వచ్చారు, ఒకటే ఈ ప్రభుత్వం పైన, హిందుత్వం పైన క్రైస్తవిజం చేయాలి. మేము ఎన్టీఆర్ తరపున ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి హిందువులు చూస్తాం, కానీ మీ హిందుత్వం పైన వైసీపీ పార్టీ దాడి చేస్తా ఉంది. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు ఇది చేస్తా ఉందో, ఎందుకు చేస్తా ఉంది? ఎంపీ గారిని అడుగుతున్నాం. ఇవన్నీ కలుపులు మాట చెప్పకండి. పూర్తిగా వైసీపీ పార్టీ చెప్తే హిందువులు వెళ్ళిపోతున్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ రెడ్డి గారు రావడం సిద్ధం, ఆయన్ని అడ్డుకోవడం అక్కడ వాస్తవం.